మూలవాక్యం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. మొదటిది పోరాటం. అందులో 2 రకాలైన పోరాటాల గురించి మనం చూసాం. మొదటిది మనలో మనకి, మనతో మనకి, మనలో మనకి, మనతో మనకి పోరాటం. అదేంటంటే ఆలోచనలు ఒకరితో ఒకరు పోరాటానికి, అంటే మన ఆలోచనతో మనం పోరాడాలి. సాధారణంగా ఏం చేస్తాడనంటే చక్కగా వచ్చి ఒక ఆలోచన పెట్టి వెళ్ళిపోతాడు. అవ్వమ్మ కూడా ఏం చేశాడు, ఏదైనా వనంలో ఇది నిజమా, మీరు ఇది తినకూడదా, ఇది తినిన దినమున మీరు నిశ్చయముగా చస్తారంటనే అని ఒక ఆలోచన పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనని ఆమె జయించలేకపోయింది. అందుకనే ఈ తిప్పలన్నీ. రెండవ రకమైన పోరాటం ఏంటి? ఒప్పుకోలు అనండి. ఒకసారి ఒప్పుకోలు అనంటే మనము జనుల ఎదుట మన ప్రవర్తనను బట్టి, మన నడవడిని బట్టి మనం దేవుడిని ఒప్పుకునే తీరనమాట. స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు ఆయన ప్రవర్తనను బట్టి ఆయన ఒప్పుకున్నాడు, క్రీస్తు నిజ దేవుడు అని చెప్పి. అపోస్తులైన పౌలును ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, క్రీస్తు నిజ దేవుడు అని చెప్పి. తిమోతి భక్తుడు ఒప్పుకున్నాడు, క్రీస్తు నిజ దేవుడు అని చెప్పి. పేతురు భక్తుడు ఒప్పుకున్నాడు, క్రీస్తు నిజ దేవుడు అని చెప్పి. పద్మాసు దీవెలో ఉన్నటువంటి యోహాను భక్తుడు ఒప్పుకున్నాడు. అంటే ఒప్పుకోవడం అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మీరు బ్రతికారు. స్తోత్రం. అదే ఒప్పుకోవడం అంటే. లివింగ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్, నాట్ అకార్డింగ్ టు అవర్ స్టాండర్డ్స్. వాస్తవానికి ఇక్కడున్న మనం అందరం ధనవంతులమా కాదా? హలో, నోటితో చెప్పాలా? ఇక్కడున్న మనం అందరం ధనవంతులమా కాదా? ధనవంతులమే. ఎలా? క్రీస్తుని ఎరిగి క్రీస్తుని కలిగి ఉన్నాము కనుక. దేవునిని కలిగి ఉన్న విధానాన్ని బట్టి మనం ధనవంతులు. నాట్ అకార్డింగ్ టు ది వరల్డ్. ప్రపంచాన్ని బట్టి చూస్తే మనం ధనవంతులం కాకపోవచ్చు. ఎందుకని మన దగ్గర డబ్బులు లేవు కనుక. స్తోత్రం. లోకాన్ని బట్టి చూస్తే మన దగ్గర డబ్బులు లేవు కనుక మనం ధనవంతులం కాదు. కానీ దైవికంగా మనం ధనవంతులమే. ఎందుకని? మనము రక్షించబడ్డవారని. మన వరదల్లో మామూలుగా అంటారు కదా, పేదోళ్ళు డబ్బు లేని వాళ్ళు, ఏమీ లేవు, ఇంట్లో వస్తువులు లేవు, సామాన్లు లేవని. మన వరదల్లో వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉన్నారు చెప్పండి? చెప్పాలా? మన వరదల్లో వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉన్నారా? లేదు. ఎంత ధనవంతుడు అంత బాధపడ్డాడు. అంటే ధనాన్ని బట్టి మరలా కొనుక్కోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా పోయిన దాన్ని బట్టి బాధే కదా. ఏమంటారు? పోయినట్టు బాధపడతాడుగా కాసేపన్నా. మధ్యతరగతి వారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మన వరదలు. ఎందుకని? పోతే పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇచ్చాడని కొత్త కొనేసుకున్నారు, చక్కగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అదే కదా. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అకార్డింగ్ టు ది గాడ్ స్టాండర్డ్, దేవుడు ఏ ప్రకారం అయితే మనల్ని బ్రతకమని చెప్పాడో, విధి విధానాలు చెప్పాడో, ఆ ప్రకారం మనము బ్రతకటానికి మనం పోరాడాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. అదంత సులువైంది ఏం కాదు. దేవుడు మనకి ఏదైతే ఒక లెక్క చెప్పాడో ఆ లెక్కలో మనం బ్రతకడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ అంత ఈజీ అయితే అందరూ అదే దారిలో ప్రయాణం చేస్తారు. 2 దారులు ఉన్నాయట. ఒకటేమో ఇరుకైంది,
ఇంకొకటేమో విశాలమైంది. ఇరుకైన మార్గములో ప్రవేశించుడి అని వాక్యం చెప్తుంటే అందరూ ఏ దారిని పోతున్నారంట? విశాల మార్గంలో వెళ్తున్నారు. ఎందుకని? వాళ్ళకి వినపడలేదా? హలో, వాళ్ళకి వినపడలేదా? మరి వినపడినా ఎందుకని వెళ్తున్నారు విశాల మార్గంలో? ఇరుకు మార్గం ఎందుకు ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు? ఇందాక చెప్పాగా, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. సరే, పలుకున్నప్పుడల్లా ధన్యులు అనే మాట కాసేపు పక్కన పెడితే, ఆ పలికే లోపలే మనం ఇంకో 4 మాటలు పలుకుతున్నాం కదా. నన్ను అంటావా అని చెప్పి ప్రభు ఏమంటాడు? నా నిమిత్తం అంటారు అంటున్నాడు. అని మనం ఏమంటాం? నన్ను అంటారా అంటున్నాడు. నిన్నే అంటారు, ఎందుకని? దేవుడి పక్షాన్ని ఉన్నావు కనుక. స్తోత్రం. అయితే జాగ్రత్తగా వినండి, దేవుడు మనకి చెప్పినట్లుగా మనం నిలబడాలి, నడవాలి అని అంటే అంత తేలికైంది కాదు. అందుకని అంటాడు, నీ శిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం చెప్పాను, శిలువ అంటే మరణ శిక్ష. మనం చంపాల్సిన వాటిని మనం చంపాలి. ఒకవేళ అది చంపలేదనుకో, అది నిన్ను చంపుతుంది. ఇంగ్లీష్లో అయితే చక్కగా రాస్తాడు, సిన్ థ్రిల్స్ బట్ కిల్స్. పాపం మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఎంటర్టైన్ చేస్తుంది, ఇంకా ఇంకా చేయాలన్నట్టుగా మనల్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఆఖరికి అది ఏం చేస్తుంది అని అంటే చంపేస్తుంది మనల్ని. ఒకవేళ మనం దాన్ని చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రకారమైన జీవితం అకార్డింగ్ టు ద గాడ్ స్టాండర్డ్, దేవుని యొక్క లెక్క ప్రకారం మనం బ్రతకాలి అని అంటే అది అంత తేలికైన విషయం కాదు. ఎన్నో అవమానాలు పొందాలి, ఎన్నో నిందలు పొందాలి, ఎన్నో బాధలు పడాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, ఆకలి వేస్తున్నా కూడా ఆ మాటలు గుర్తొచ్చి ఏమంటారంటే కడుపు చంపుకొని బ్రతకాలి. ఇలా చాలా చాలా అంటే చాలా మనం ఏం చేయాలని అంటే త్యాగాలే చేయాలి. అయితే ఇది మొదటి మాట ఏంటిది? మంచి పోరాటం. రెండోది ఏమంటున్నాడు? నా పరుగు తుదముట్టించి తిని. ఏం చేశాడంటే పరుగుని తుదముట్టించి తిని, లేకపోతే కడముట్టించింది. రెండు కూడా పరుగును. ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్ నాట్ రన్నింగ్. ఒక కోర్సు 6 నెలలు అనుకుంటే మనం 3 నెలలు వెళ్ళి బయటకు వచ్చేసి నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అన్నాం అనుకో. ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఆ తర్వాత హౌస్ సర్జన్ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అంటే మొత్తం 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ అనే కోర్సు చేశాక బయటకు వచ్చి నువ్వు ఒక క్లినిక్ పెట్టుకోవాలి. ఏంటి అట్ట కాకుండా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ వెళ్ళి ఇంటి దగ్గరకు వచ్చి రబ్బుని ఎంబీబీఎస్ అని ఒక క్లినిక్ పెట్టాను అనుకో, ఎంతమంది చచ్చిపోతారు కదా? ఎంతమందిని చంపేస్తాను, చచ్చిపోతారు కదా? ఎంతమంది ఎందుకని అవలేదు, పూర్తి అవ్వలేదు. అందుకనే పెద్దలు అన్నారు, ఇల్లు అలకంగానే పండగ కాదు. ఎప్పుడు పండగ అంతా పూర్తి అవ్వాలి. ఎందుకనంటే ఈ మధ్యలోనే ఊళ్ళో ఉపద్రవాలు వస్తాయి మీద. అదవుతుందన్నమాట. ఇల్లు అలకంగానే కాదట, మనం తీర్మానం తీసుకోగానే కాదట, మనం నిర్ణయం తీసుకోగానే కాదట. ఇది నాలో నేను పోరాడతాను, నా ఆలోచనల మీద నేను పోరాడతానని నిర్ణయం తీసుకుంటే అయిపోలా. ఆమేన్ అని టైప్ చేస్తే అయిపోలా. చాలా మంది ఫేస్బుక్ లో అట్లీట్లో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు చూసి వీళ్ళకి ఇన్ని లైకులు ఇన్ని కమెంట్స్ ఎట్లా వస్తున్నాయి అబ్బా, మనమేమో ఎంత చక్కగా వాక్యం చెబుతున్నాం, ఇన్ని లైకులు కాదు కదా, కమెంట్లు కాదు కదా, షేర్లు ఏమీ లేవు. సచ్చినాయి 1000 మంది సబ్స్క్రైబర్లు అవడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది మనకి. వీళ్ళకేమో లక్షల సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఎట్ట అని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు జాగ్రత్తగా గమనించాను. వీడియో స్టార్ట్ చేసి వెంటనే ఒక ఫోటో పెడతాడు, పిల్లోడి ఫోటోనో దేవుడి ఫోటోనో ఆర్మీ ఫోటోనో పెట్టి మీరు ఇండియాని లైక్ చేసే వాళ్ళైతే లైక్ కొట్టండి అని అంటాడు. ఎవడు ఇండియన్ లైక్ కొట్టాడు? తోడు కొడతాడు లైక్ కదా.
మీరు భారతీయులైతే జై హింద్ అని కమెంట్ పెట్టండి. ఉన్నాయి జై హిందే కమెంట్లు, కానీ బయటికి కనబడే కమెంట్లు ఎన్ని? 36 లక్షల కమెంట్లు, 26,000 కమెంట్లు అని. పోయమ్మ ఇన్ని కమెంట్ల? ఓపెన్ చేస్తే కదా జాతకం చెప్పబడును, పెళ్లి చూపులు చూడబడును, ఇవన్నీ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు అలకంగానే అవలా, పరుగు ప్రారంభించంగానే అయిపోవాలా. ఎప్పుడు దాని విలువ? ముగించినప్పుడు. అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. అందుకనే ఈరోజు మీతో నాతో ఒక ప్రభు మంచి మాట అంటున్నాడు. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకి పరిగెత్తాను అన్నట్ల. జాగ్రత్తగా చదవాలి. కొన్నిసార్లు మనం పరిగెత్తుతాను అనడంలా మరేమంటున్నాడు? పరిగెత్తుచున్నాను, పరిగెత్తుతూనే ఉన్నాను, ఇది వరకు పట్టుకున్నాను కదా. అంటే ఈ వాక్యం చదివినప్పుడు ఇంచుమించుగా ఒక సామెత గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? మా తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మీరు వచ్చి మా మూతులు నాకండి. ఆ తాత ఎప్పుడు చచ్చిపోయాడు ఈడికే తెలియదు. అర్థం కదా? ఆ తాత ఎప్పుడు చచ్చిపోయాడు ఈడికే తెలియదు. ఈడిప్పుడు మాత్రమే ఏమంటున్నాడు? వచ్చి మా మూతులు నాకండి అంటున్నాడు. ఎప్పుడో ఈడి చిన్నప్పుడు తీర్మానం చేసుకున్నాడు, యేసు రక్తమే చేయం, నేను దేవుణ్ణే పాటిస్తానని. ఆ తర్వాత ఎన్ని డిస్టర్బెన్సెస్, ఎన్ని మార్పులు చేర్పులు. కొంతమంది ఇంట్లో బైబిల్ పట్టుకొని మందిరానికే బయలుదేరుతారు. ఎన్నింటికి? 6ంటికే. ఫర్ సపోజ్ ఇప్పుడే 5 గంటల నుండి కదా 7 గంటల ప్రార్థన, వాళ్ళు 4ంటికే బయలుదేరారు ఇంట్లో బైబిల్ పట్టుకొని. ఇక్కడికి చేరే మాటకి 9:30 అయింది. దేవుడికి స్తోత్రం. దాన్నే అంటారు మార్పులు చేర్పులు అని. అంటే ఈ దారిలో ఎన్ని పనులు, ఎంతమందిని పలకరించాలో. బయలుదేరింది మాత్రం గమ్యం చేరాలని, నీతో ఉండాలని. మధ్యలో మాత్రం బయలుదేరింది మాత్రం గమ్యం చేరాలని, కానీ మధ్యలో మాత్రం ఎన్ని మార్పులు చేర్పులు. అబ్బాయి గారికి అమ్మాయి గారు వస్తారు, అమ్మాయి గారికి అమ్మాయి గారు వస్తారు. హల్లెలూయా. ఈ ఇద్దరికి మళ్ళీ పిల్లచెల్లాలు వస్తారు. ఈ కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో దీనిని పాటించేటప్పుడు, పెంచేటప్పుడు, పోషించేటప్పుడు వీళ్ళు పడరాని అగచాట్లు పడుతున్నాం అనుకొని దేవుని పక్కకు పెట్టేసే ప్రమాదం చాలా ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నా పరుగు కడముట్టించి తిని. ప్రారంభం ఘనంగా ఉంది, ముగింపు శూన్యంగా ఉంది. కానీ యోబు గ్రంథంలో ఏమంటాడు? ప్రారంభము స్వల్పమై ఉన్నప్పటికీ ముగింపు ఘనమైనదిగా చేస్తాడు దేవుడు. స్తోత్రం. ఇప్పుడు దేవునికి అప్పగించుకొని కళ్ళ గంతలు పెట్టినట్టుగా గురి వైపుకి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 చూడండి. గురి యొద్దకే, మధ్యలో మార్పులు చేర్పులేవి లేదు. ఒక కోర్స్ తీసుకున్నప్పుడు ఆ కోర్సుని పూర్తి చేయాలి కింద మీద పడి. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, MBBS ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి రోజుకి 24 గంటలు కావాలి. అంటే ఈ 24 గంటలు మనం ఎంతవరకు అనుభవిస్తున్నాం? తిని తాగి కూర్చొని లెగడానికి, ఆడడానికి, పాడడానికి. అంటే మీకు అర్థం అవటం కోసం చెప్తాను. మీ ఉద్యోగం టైం ఎంత? మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అనుకుంటే ఎన్ని గంటలు? 12 గంటలు. ఆ తర్వాత నీవే 24 గంటలు, మిగిలిన 12 గంటలు నీవే. ఆ 12 గంటల్లో నీకు నువ్వు ఎంతవరకు వాడుకుంటున్నావు?
నిద్రపోవడానికి కాలకృత్యాలు, ఆహారం, కుటుంబం, ప్రేమ, స్నేహం, ఆలోచన, ఇలా అన్ని నువ్వు వాడుకుంటున్నావు. కానీ ఈ ఎంబీబీఎస్, ఈ సివిల్స్ చేసే వాళ్ళకి వాళ్ళ రోజు వచ్చేపాటికి వాళ్ళకి అంటే వాళ్ళ దినచర్యలు చేసుకోవటానికి, కాలకృత్యాలు, ఇందాక చెప్పిన నిద్ర, తిండి, తిప్పలు, స్నేహం, ఇవన్నీ చేయడానికి వాళ్ళకి 4 గంటలే ఉంటాయి. 20 గంటలు చదువుతూనే ఉంటారు. 20 గంటలు చదువుతూనే ఉంటారు. ఎందుకు అంత కష్టంగా ఉంటుందా? ఉంటది. మరి అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటన్నిటి నిమిత్తమై చదవాలి, వాటన్నిటి నిమిత్తమై రాయాలి. వీళ్ళ కష్టాన్ని చూశారనుకో, వాళ్ళ పేరు వెనకాల డిగ్రీ రాదు. అవునా కదా? అమ్మో 20 గంటలు చదివేసి రాసేసి అమ్మో సంకనాగిపోతున్న జీవితం అంతా. పొదుపుకులి పుస్తకాల్లోనే పడిపోతుంది. అందరూ చక్కగా ఆడుకుంటున్నారు, చక్కగా క్రికెట్కి వెళ్తున్నారు, చక్కగా సినిమాకి వెళ్తున్నారు, పీవీఆర్ తిరిగేస్తున్నారు, ఫ్రెండ్షిప్ తిరిగేస్తున్నారు, సరదాగా సాయంకాలం వీక్ స్ట్రీట్కి వెళ్ళిపోతున్నారు. నా బతుకు చూస్తే ఎందుకు తీసుకున్నాను, కర్మగాలి ఎంబీబీఎస్ చదువుతూనే ఉన్నాను అని అనుకున్నారనుకో, ఈ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అనుకున్నారనుకో, వాళ్ళ కోర్సు నుంచి వైదొలగవలసి ఉంటుంది. అవునా కదా? ఎందుకని మిగతావన్నిటిని చూచి, మిగిలిన వారందరినీ చూచి వీళ్ళేమైపోతున్నారు, హైపర్ ఎగ్జైట్ అయిపోయి వీళ్ళు బాధపడిపోతున్నారు. సరే, బాధపడకుండా కొంతమంది అదే పనిగా కష్టపడి ఆ 20 గంటలు ప్రయాసపడి కష్టపడి చదివి పాస్ అయి ఉత్తీర్ణులై నిలవబడినప్పుడు వారి పేరు వెనకాల ఏముంటది, వారి పేరు ముందే ఉంటది. 2 అక్షరాలు వస్తాయి, బిఆర్, డాక్టర్. పేరు వెనకాలే ఉంటది ఎంబీబీఎస్. ధనవంతుడేంటి, బలవంతుడేంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకుని నిలబడ్డమే. దేవునికి స్తోత్రం. ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకుని నిలబడ్డమే. మాట్లాడాల్సిన మాటలేదు. ఎంత ధనవంతుడైనా అపాయింట్మెంట్ కోసం చూస్తాడు. ఎంత ధనవంతుడైనా అపాయింట్మెంట్ కోసం చూస్తాడు. ఎంత పలుకుబడి ఉన్నా దే హ్యావ్ టు వెయిట్. ఎందుకని? వీళ్ళ కోర్సుని పూర్తి చేశారు గనక వాళ్ళ గురించి వీళ్ళు ఎదురు చూడవలసిందే. అర్థమైంది నా మాట మీకు? వాళ్ళు ఆనాడు కష్టపడి వాళ్ళు ఏదైతే తలంచారో, ఏదైతే కార్యారంభము చేశారో దానిని వారు ఏం చేశారు, ముగించారు. గురి యొద్దకు చేరారు, గమ్యానికి చేరారు. కానీ నేటి దినాన్న మనలో అనేక మంది అనేకమైన వాటిని ఆకర్షించబడి మేలు పోగొట్టుకుంటున్నారు. చూడండి, బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని పిల్లలే. ఏమండి? ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు యాకోబు. ఇద్దరు మంచి వంటగాళ్ళే, వంట చేసేవాళ్ళే. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చరిత్ర నలుడిని, భీముడిని చెప్తే వంట చేయడానికి బైబిల్ వీళ్ళందరినీ చెబుతుంది. ఏశావు, యాకోబు ఇద్దరు వంట చేసేవాళ్ళు. ఇటు చూస్తుంది. తండ్రి, అరే బాబు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాను చెప్పాలి? స్వరాలు ఎత్తి ఆశీర్వదిస్తాను. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి చక్కని వేట ఆడినటువంటి మాంసాన్ని, అది జంకో, అది లేకపోతే దుప్పో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానిని తీసుకుని వచ్చి నాకు ఇష్టమైనట్టుగా చక్కగా వండి పెట్టి ఆశీర్వాదాలు పొందుకోరా బాబు అన్నాడు. అనగానే అత్యుత్సాహంతో, దీంతో సగం మంది పలకరేటండి. అత్యుత్సాహం అంటే ఓవర్ యాక్షన్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ తో, నానా నీ కోసం తెచ్చేస్తా, ఇప్పుడే వచ్చేస్తా అని బయలుదేరాడు. చక్కగా ఏం పట్టుకుని, యుద్ధ నైపుణ్యాలన్నీ పట్టుకొని, వేటాడడానికి అన్ని సమకూర్చుకొని, ఆ విలుకాళ్ళన్నీ సమకూర్చుకొని
అడవికి వెళ్ళాడు. నేను లేకపోతే, నేను కోడిని కదా, నేను కొయ్యకపోతే తెల్లారదు అనుకున్నాడు ఆనాడు. ఎవరో ఏశావయ్య. ఆయన ఏం చేశాడు? తండ్రి అడిగాడు కదా, టకటకా చేసేయాలి కదా, తీర్చాలి కదా అనే ఆలోచన నుండి ఏమార్చబడ్డాడు. నేనేగా వండాలి, నేనేగా పెట్టాలి, ఆలస్యమైతే ఏముందిలే నానా ఆలస్యమైంది ఏమనుకో మాకంటే పోనీలే కొడక అంటాడు. అంతేగా అనుకుని ఏమార్చబడి ఆ గురి నుంచి మనం కూడా అప్పుడప్పుడు ఏమార్చబడతాం. ఏమనుకుంటాం? దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా అని, యేసయ్యా నీకు వందనాలయ్యా అని పాడేసి దేవుడి కాళ్ళు పట్టేసుకొని 3 రోజులు ఉపాసాలు ఉండేసి, ఒకరోజు బాప్తిజం తీసేసుకొని చల్లబట్టలు వేసుకొని, అయ్యా నా పాపములన్నీ క్షమించావయ్యా అనేసి దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుని ప్రేమామయుడు కరుణామయుడు కదా, కరుణించేసి ప్రేమించేసి భక్తా నీ భక్తికి మెచ్చితిని, పొమ్ము నీ పాపములు పోయిని పో అని అంటాడని మన గాఢమైన ప్రగాఢమైన నమ్మకం. అందుకని పరిగెత్తెదా నీ పరిగెత్తెదా, గురి వైపు నేను పరిగెత్తెదా అని ఇంటి దగ్గర బయలుదేరతాం. ఎలా చెప్పేగా 4ంటికి ఏమో బైబిల్ పట్టుకొని మందిరానికి బయలుదేరింది. కానీ మందిరానికి వచ్చేప్పటికి ఏమైంది? 9:30. వీళ్ళు కూడా నేను గురి వైపే చూస్తూ పరిగెడతానని బయలుదేరతారు, మొదలు పెడతారు. బాప్తిజం తీసుకున్న తొలి దినాల్లో రింగ్ టోన్ హల్లెలూయా స్తుతి మహిమ, మ్యూజిక్ టోన్ ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆకలెత్తే అని మొదలైంది. ఇంకొద్ది రోజులు మొదలయ్యాక ఊ అంటావా అని మొదలైంది. మ్యూజిక్ తోనే వస్తుంది అయిపోయి అని వస్తుంది. అర్థమైందా? ఏమైపోయింది? వీళ్ళ జీవితాలు అయిపోయింది, వీళ్ళ సంక్రాంతి పేరు వీళ్ళకి అది అర్థం కావట్లా. ఎందుకని? గురి యుద్ధకే పరిగెడతానని బయలుదేరిన ఇతగాడు ఆమె మధ్యలో లోకములో కనబడిన వాటిని బట్టి ఏమార్చబడ్డారండి. అందంగా కనపడింది ఆమెకి. ఎవరికి? ఏదైనా వనంలో అవ్వమ్మకి. చదవండి ఆ మాట, భలే ఉంటది. ఎన్నిసార్లు చదివినా తలకెక్కినట్టుగా ఉంటది అన్నమాట ఆ మాటలు. వృక్షము ఆహారం. ఈమె ఎప్పుడు టేస్ట్ చేసింది? అప్పుడప్పుడు మనోళ్ళు కూడా చెబుతుంటారు, ఎక్కడో చదివి ఎక్కడో చూసి ఇది మంచిది అని అంటారు. ఎంత మంచిది? నువ్వు టేస్ట్ చేసి రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అని చెప్తే ఓకే. కానీ ఏ పేపర్లను చూసి, ఏ సినిమాలను చూసి, ఏ అయ్యగారు చెప్పితే నువ్వు యేసయ్యా మంచివాడంట అని అంటే అది కుదిరింది? ఇది అట్టగే ఉంటుంది. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనుల కంటే కనబడింది కనుక ఒప్పుకోవచ్చు. కనులకు అందమైంది, వివేకాన్నిచ్చే రమ్యమైంది. అసలు మనం ఒక వస్తువు కొంటే దాని ఇంగ్రీడియంట్స్ రాస్తాడు, బెనిఫిట్స్ రాస్తాడు. మరి ఈ కాయలు ఆ రోజున ఏమన్నా బోర్డు పెట్టాడేమో యేసు ప్రభు వారు, అర్థం కాదు నాకు. ఇన్ని క్వాలిటీస్ ఎట్లా కనిపెట్టింది? ఒక సూపుతోనే అవ్వమ్మ ఒక సూపే చూసింది, మళ్ళా దాని వైపు ఆ సూపు చూడటమే 3 క్వాలిటీలు చెప్పింది. ఆహారమునకు సెపరేటే గట్టిగా మంచిది, రెండవది కనులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది. ఇలా ఏమార్చబడతాం మనం మధ్య మధ్యలో. బయలుదేరడం అయితే దేవుని దగ్గరికి బయలుదేరాం. నీ సిలువను మోసుకొని యేసయ్యా వచ్చేస్తున్నా అని బయలుదేరుతాం. కానీ మధ్యలో ఉద్యోగం పిలిచింది, వ్యాపారం పిలిచింది, వెళ్ళిపోవాలి తప్పదు. ఇట్స్ వెరీ అర్జెంట్, ఎలాగ తప్పట్లేదు, వెళ్ళిపోతాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఈ ఉద్యోగ వ్యాపారం చూసుకొని వచ్చేవాడికి సగం జీవితం సంఖ్యన అయిపోతాం.
ఇప్పుడు లోకంలో ఇలా పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయంటే ఏమారుస్తున్నాయి. దేవుని దగ్గరికి రావాలని అంటే నాకు భయం. ఎట్లా బతుకుతా, డబ్బులు లేవు, రేపు నా పిల్లల బుద్ధి వాళ్ళ పరిస్థితి కూడా ఇంతేనా అని మా నాన్న తిట్టుకుంటూ భవిష్యత్తుని శపించుకుంటూ బ్రతికాను. చక్కని ఉద్యోగం వచ్చాక నేనేం నిర్ణయం తీసుకున్నానంటే ఒక 2-3 లక్షలు ఆ రోజుల్లో, ఇది 2019 ఆ టైంలో, ఒక 2-3 లక్షలు లేకపోతే ఒక 10 లక్షలన్నా సంపాదించాక సేవకి రావాలి. ఎందుకని ఈ ఫ్యాన్ కొనాలి ప్రార్థన చేయండి, లైట్ కొనాలి ప్రార్థన చేయండి, మీటింగ్లు పెట్టాలి డబ్బులు ఏంటి, సున్నాలు వేయాలి డబ్బులు ఏంటి అని అడగడం నాకు చండాలి అనిపించి ఆ టైంలో సేవలోకి లోబడుతున్న టైంలో బండి కొన్నా కదా, పేట్రయ్య గారు అరే నన్ను దింపరా అనేవాడు. ఆయన దింపడానికి వెళ్తే ఒక రోజు ఇంట్లోకి తీసుకెళ్ళాడు. చిన్న డబ్బాలు, గురుగులు అనుకోండి, ఇంచుమించుగా గురుగుల డబ్బాలు లాంటి డబ్బాల్లో కందిపప్పు, పంచదార, కారం, ఉప్పు, బియ్యం అన్నీ ఉండే చిన్న డబ్బాల్లోనే, చిన్న గిన్నెలు. ఆయన అన్నాడు ఇది నా ఇల్లు. అప్పుడు ఆయన టైటన్ వాచ్ పెట్టుకునేవాడు. 2009 సంవత్సరం చెప్తున్నాను. ఇక్కడే ఉన్నాయి ఆయన ఇచ్చిన బైబిల్స్, మన వరదల్లో మునిగిపోయినాయి, అట్టగే కాపాడా. డేక్స్ బైబిల్ ఆ రోజుల్లో 3,000 రూపాయలు. 2007-8 సంవత్సరాల్లో 3,000 రూపాయలు బైబిల్, 6,000 రూపాయలు వాచ్. నాకు ఎవరు లేరా రబ్బుని, మీ అమ్మే నా కూతురు అనుకుంటున్నాను, నాన్న అని పిలుస్తుంది. చక్కగా ఆదివారం అంటే వారంలో ఒక పూటైన కడుపు నిండా రుచికరమైన భోజనం పెడుతుంది. మిగిలిన రోజుల్లో ఎవరో ఒకళ్ళు అన్నం ఇస్తారు, ఒక పూట తింటారు. మిగిలిన అన్నంలో నీళ్లు పోసి పెట్టేస్తా, మళ్ళా సాయంకాలం ఆ నీళ్లు వేసుకుని అన్నం తినేస్తా. ఒకప్పుడు భిక్షాటం చేశాను రా. ఈవేళ తెల్ల బట్టలు, తెల్ల పంచ, తెల్ల టవలు, ఇదిగో ఈ 3,000 రూపాయల డేక్స్ బైబిల్, ఇదిగో 6,000 రూపాయల టైటన్ వాచ్, ఇవన్నీ నేను వాడుతున్నాను అంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. దేవుని పైన ఆధారపడు, ఎటు చూడమాక. ఏం చెప్పాడు? ఎటు చూడమాక, ఎవరి వైపు చూడమాక, దేనిని ఆశించమాక, దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను నిలవబెడతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజున కాస్త ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా భయం వేస్తుంది. చెప్పంగానే భలే ఉంటుంది, మోటివేషన్ స్పీచ్ కదా, భలే ఉంటుంది. ఆ తర్వాత భయం వేస్తుంది, నిజంగా వద్దా లేదా, ఆయన అంటే ప్రార్థనా పరుడు కనుక చేశాడు, దేవుడు నాకు చేస్తాడా లేదా, నా జీవితంలో జరిగిందా లేదా అని ఒక రకమైనటువంటి ఆందోళన. దేవుని బిడ్డలారా గమనించండి, అనుకోని విధంగానే నేను పరిచర్యకు వచ్చాను. నేను నమ్మినా నమ్మకపోయినా చెప్తున్నాను, దేవుని మాట ఆలకించండి. ఏమార్చబడినంత కాలం స్థిరపరచబడే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమార్చబడినంత కాలం మనం స్థిరపరచబడే ఉంటాం దేవునిలో. కానీ ఎప్పుడైతే ఏమార్చబడతామో, ఇందాక నేను అనుకుంటూ మనం చదివాము, పేతురు ఏమంటున్నాడు? గాలిని చూచి, మత్తయి సువార్త 'పేతురు గారు మునిగిపోతున్నాడు. మునిగిపోయే టైంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో అధ్యాయం అమ్మా? 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఆ పై వచనం కూడా చూద్దాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ అక్కడ దాకా బానే ఉంది, నీళ్ల మీద నడిచెను. బ్రహ్మారు రమ్మన్నాడు. పేతురు గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా దోణి దిగాడు, చాలా కాన్ఫిడెంట్ గా నీళ్ళ మీద కాళ్ళు వేసాడు, మునిగిపోలా. యేసు రక్తమే జీవం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడ దాకా బానే ఉంది అంత కథ. ఎప్పుడు మునిగిపోవడం మొదలు పెట్టాడట? హలో గట్టిగా. గాలిని తర్వాత ఏంటి చెప్పాలి? గాలిని
నెలకి 2 మొక్కలు చేద్దాం దాన్ని, తర్వాత చెప్తారు మీరు. మొదటి చెప్పండి గాలిని, ఆ తర్వాత ఏం చెప్పండి? చూచి. వెరీ గుడ్. గాలిని చూచి భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు. గాలి కనపడిద్దా? ఇందాక కూడా చెప్పాను, ఏదన్నా దుమ్ములో వచ్చిందనుకో, ఆ దుమ్మును బట్టి అమ్మో పెద్ద గాలి వస్తుంది, సుడి గాలి వస్తుంది అని చెప్పొచ్చు. ఏదన్నా పొగలు కలిసిందనుకో, అమ్మో గాలి వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు దాని కింద ఉన్నాం, గాలి వస్తుంది, ఏమని చెబుతాం? ఎట్టని చెబుతాం? ఏ రకంగా చెబుతాం? కానీ ఇక్కడ చూడండి, పేతురు భక్తుడు ఆ గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. అంటే ఏ మార్పు ఎంత కావాలి? దేవుని బిడ్డలారా, ఏ మార్పాటు అదే ప్రమాదాన్ని ఇస్తుంది. నువ్వు పరిగెడుతున్నావు, ఆ పరిగెత్తే విషయంలో జాగ్రత్తగా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఎలా పరిగెడుతున్నాడంటే కసితో పరిగెత్తట్లేదంట, తొందరగా పరిగెత్తట్లేదంట, బహుమానం పొందాలనే తాపత్రయంలో పరిగెత్తట్లేదట. అందుకనే పెద్దలు అన్నారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈయన కూడా ఎలా పరిగెడుతున్నాడు? ఓపికతో పరిగెడుతున్నాడు. దేవుని సన్నిధానంలో మనకు కావాల్సింది ఓపిక. ఎందుకని? ఫస్ట్ పాయింట్ ఏంటి అమ్మా? పోరాటం. ఎట్ట పోరాడాలా? జాగ్రత్తగా పోరాడాలి. గెలవాలనే తాపత్రయంతో కాదు, ఎదుటి వాడిని ఓడించాలనేటువంటి ఆలోచనతో కాదు, నేను దీనిని పూర్తి చేయాలి అనే తపనతో పోరాడాలి. ఎందుకంటే మధ్యలో అవమానాలు, నిందలు వచ్చినప్పుడు ఈ యొక్క పరుగు ఏమైపోతుందంటే ఆగిపోద్ది. ఇక్కడ ఉన్న చాలా మంది పరుగు ఆగిపోయి చాలా కాలం అయిపోయింది. మీరు గమనించారో లేదు నాకు తెలియదు. మాట ఉలికి ఎక్కువ కదా, అందుకని ఉలికి ఎక్కువగానే చెబుతున్నాను. ఇక్కడ ఉన్న చాలా మంది పరుగు ఆగిపోయి సంవత్సరాలైంది. ఎందుకని? యామరపాటు, సంపాదించాలని యామరపాటు, సమకూర్చుకోవాలని యామరపాటు. ప్రభు అంటాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, తుదకవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అసలు ఎతకాల్సిందాన్ని ఎతకకుండా మిగతా ఎన్ని ఎతికితేమో ఉపయోగం? నీ ధనము నీ వెంట రాదు కదా. ఇప్పుడు ధనం వెంట పరిగెడుతున్నావు, ఆ ధనంతో టికెట్ కొనుక్కొని పరలోకానికి వెళ్ళొచ్చు. మనం ఓపిక కావాలి. నవ్విన నాపచేనే పండుద్ది, కంగారు పడవద్దు. ఓపిక కావాలి దేవుని సన్నిధిలో. రాత్రికి రాత్రి అయిపోవాలని అంటే పెరుగు తోడేయాలన్నా కూడా ఆ రాత్రి జరగాలి. నేను పెరుగు తోడు కలిపేశాను, తోడమ్మ తోడైపో అంటే నీ తోడవుద్ది, అంతేగాని అది పెరుగు అవుతుంది. ప్రతిదానికి సమయం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కనుక మనం ఏం చేయాలా? ఓపిగ్గా పరిగెత్తాలి. కానీ ఆగొద్దు. క్రైస్తవ్యంలో ఈ పరుగులో మనం ఏం చేయాలో తెలుసా పిల్లరా? పరుగును ముగించకూడదు. ఎప్పుడు ముగించాలి? దేవుని దగ్గరే. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆఖరి మాట ఎంతో ఫోర్స్తో చెప్తాడు, ప్రభువా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. కంప్లీషన్. ఏం జరుగుతుంది అక్కడ? సమర్పణ, సంపూర్తి జరుగుతుంది అక్కడ. దేవుడికి ఏదైతే పని తండ్రి అని దేవుడు అప్పగించాడో దానిని ముగించి, ఇదిగో నీ చేతుకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఎంత ఓపిక పట్టాడు ఆ మాట చెప్పడానికి. పగలు ఎన్ని గంటలకి సిలువ వేసారు ఆయన్ని? 12 గంటలకి. ఎన్ని గంటలకి ఏ మాట చెప్పాడు? 3 గంటలకి. 3 రోజుల నుండి తిండి నిద్ర లేదండి. 3 రోజుల నుండి మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. కొట్టినట్టు ఉంటున్నారు, పిడిగుద్దులు గుద్దారు, గడ్డం బీకారు, ఉమ్మేశారు, నిద్రపోనీలా రకరకాలైన టార్చర్లు పెట్టారు యేసు ప్రభు వారిని. రాత్రి ఒక జడ్జిమెంటు, పగలు ఒక జడ్జిమెంటు. పిలాతు తిప్పినట్టే ఉన్నారు యేసు ప్రభు వారిని. ఈ రోజుల్లో ఏమంటారు, ముద్దాయిలు బస్సులు, ట్రైన్లు, కార్లు ఎక్కించి తిప్పుతున్నారు. అప్పుడు అట్లాంటి ఆప్షన్స్ ఏమి లేవు, నరకే. వాళ్ళేమో గుర్రాల మీద వెళ్తుంటే ఈ ముద్దాయిలు వెనక నడుచుకుంటూ వెళ్ళాలా, వాళ్ళ వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళాలా. ఇప్పుడు తార్ రోడ్లు, స్మూత్ రోడ్లు లేవండి, రాళ్ళు రప్పలు ఉన్న మార్గం. యేసు ప్రభు వారిని నిలవడానికి కూడా కాళ్ళు వణికిపోతున్నంత నీర్సిల్లిపోయినట్టుగా ఉంది చరిత్ర. అంటే డిహైడ్రేషన్.
ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. రక్తమంతా కారిపోయి రుధిరమైపోయింది వీపంతా. అటువంటి సమయంలో ఆయన శరీరానికి 2 బరువైన శిలువను ఆయన భుజము మీద పెట్టి 2.5 కిలోమీటర్ల పైనే నడిపించారు. ఇక్కడ నుండి సింగనార్ మందిరం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వస్తుంది. తార్ రోడ్డు కనుక నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు రాజునారా అయితే వెళ్ళేవాళ్ళమా? ఎందుకని ఇటు ముళ్ళు చెట్లు అటు ముళ్ళు చెట్లు, రోడ్డు సరిగిలేక గొంట్లో ఏమర్చబడ్డామా, గొంట్లో పడ్డమే కదండి. అంత ఇబ్బంది పడి మళ్ళా పగలు 12 గంటల నుంచి 3 గంటల దాకా ఆ 3 మేకుల పైన ఏలాడుతూ చెప్తుంటేనే ఒకలాగా ఉంది. మరి అనుభవించినోడు ఎట్ట అనుభవించాడు? ఓపిగ్గా. చెప్పండి గట్టిగా అనండి, గట్టిగా అనాలా, గట్టిగా ఓపిగ్గా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. Each and every prayer will be answered. ప్రతి ప్రార్థన జవాబు ఇస్తాడు దేవుడు. సమయం పడుతుంది. కొన్ని అడగక మునిపే ఇస్తాడు, కొన్ని అడిగాక కొంతకాలానికి ఇస్తాడు. పిల్లరా, అబ్రామయ్య అడగల పిల్లల్ని ఇవ్వాలి, ఆయనే అడిగాడు. ఏది నీ పిల్లలేదు? అయ్యా నీకు తెలియదేముంది. సరే, మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ సంవత్సరం లోపల శారమ్మ అబ్రామయ్య ఆగలేకపోయారు. ఓపిక లేదు అలాగే. మనకిలాగా ఇన్స్టెంట్ కాఫీ తాగే రకం వాళ్ళు. ఓపిక లేక వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి వేరే డీల్ మాట్లాడుకున్నారు. ఆ డీలు శారమ్మ పంపించి మీ అందరికీ తెలిసిందే కనుక పూర్తిగా చెప్పట్లా. కాబట్టి దేవుని బిడ్డలుగా మన పరుగు పందాన్ని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? చదవొట్టేసాలి, ముగించాలి. మొదటిది ఏంటిది? మంచి పోరాటం. 2 విషయాలు చెప్పాను అందులో. మొదటిది ఏంటిది? మనలో మనకి, మనతో మనకి పోరాటం. రెండోది ఏంటి? జనుల ఎదుట నిలబడడానికి, దేవునిని ఒప్పుకోవడానికి పోరాడాలి. ఇప్పుడేంటి? మన పరుగును ముగించడానికి మనం పోరాడాలి. జాగ్రత్తగా ఓపికగా పరిగెత్తాలి. ప్రార్థన చేసుకున్నాం.